పొలిటికల్ లీగ్ పిచ్ ఇప్పుడు ఉత్తరాంధ్రకు మారింది. వైసీపీ టీడీపీ నేతలు నిప్పుల బంతులతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నారు. ఎగ్ బ్రేక్ చేయడం తమకు వచ్చు అంటూ హోంమంత్రి అనిత గుడివాడ అమర్నాథ్ పై పంచులు విసిరితే కొందరు వేసుకునే మేకప్ తో వాల్ పుట్టి పెట్టొచ్చు అంటూ కామెంట్ చేశారు గుడివాడ అమర్నాథ్. మరోవైపు మాజీ మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అనిత మేకప్ పై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరాలంటూ డిమాండ్ చేశారు ఆయన. ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ఉడుకుతున్నాయి. హోంమంత్రి అనిత మాజీ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అలాంటి అంటారు, ఇవంటారు, అవినీతి అంటారు, మీ ఇష్టం ఎక్కడైనా చెప్పుకోండి. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. ఆర్టిస్టులు చూసి మేకప్ వేసుకోవడం చూసాం కానీ ఇప్పుడు మేకప్ వేసుకుని ఆర్టిస్ట్ అయిపోతుంది. ఆర్టిస్ట్ లాగా నటించడం, మంత్రులు పట్టుకుని ఆడియుడు అంటాం. వాస్తవానికి చెప్పాలి అంటే ఈవిడికి హోంమంత్రి శాఖ కాదు, సభ్యత సంస్కారహీనం అనే శాఖకి మంత్రిని చేయొచ్చు. ఒళ్ళు బలుపు అనే శాఖకి మంత్రిని చేయొచ్చు. 25 మంది మంత్రుల్లో 25 మంది మంత్రులకి శాఖలు ఇస్తే, ర్యాంకులు ఇస్తే, సభ్యత సంస్కారహీనం అనే ర్యాంక్కి ఈవిడ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఉద్యోగాల గురించి ప్రస్తావిస్తూ గుడివాడ అమర్నాథ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అనిత. ఏంటి పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్ల ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. టీడీపీ వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనిత మేకప్ గురించి కామెంట్ చేశారు గుడివాడ అమర్నాథ్. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఆ ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. మహిళా లోకాన్ని అమర్నాథ్ కించపరిచారన్నారు. ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడికి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. గుడివాడ అమర్నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పల్లా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అసభ్యకరంగా బట్టలు వేసుకున్నారా, ఆటల మీద ఒక మాట మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నిండుగా తను ఎప్పుడు కూడా చీర కట్టుకుంటుంది, నిండుగా తను బొట్టు పెట్టుకుంటుంది. వస్తే ఆ మేకప్ మీద ఆటల మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది సభ్య సమాజం ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పటికైనా సరే మీరు ఏదైతే ఆ విమర్శలు చేశారో ఆ విమర్శలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే రేపు మహిళా లోకం ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అమర్నాథ్ కామెంట్స్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు జారితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు.